సికింద్రాబాద్ అంటే సెపరేట్ సిటీయా? హైదరాబాద్ లో పాట? ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, సో సింపుల్ గా చెప్తా. ఒరిజినల్లీ దీస్ టూ వర్ సెపరేట్ సిటీస్. సికింద్రాబాద్ ని బ్రిటిషర్స్ మిలిటరీ స్టైల్లో నీట్ గా ప్లాన్డ్ గా కడితే, మన హైదరాబాద్ మాత్రం నిజాం టైం నుండి ఫుల్ ఆర్గానిక్, ఫుల్ మాస్ బజార్ వైబ్ లో ఉండేది. లైక్ కంప్లీట్ ఆపోజిట్స్. ఈ రెండిటికి మధ్యలో హుసేన్ సాగర్ ఒకటే కాదు, ఒక పెద్ద సైకలాజికల్ గ్యాప్ ఉంది. అయితే 1960s అండ్ 70s లో సడన్ గా రెండు వైపుల పబ్లిక్ పెరిగి ఆ మధ్యలో ఉన్న ఏరియాస్ ఆటోమేటిక్ గా డెవలప్ అవడం స్టార్ట్ అయ్యాయి. ముషీరాబాద్ సడన్ గా బిజినెస్ హబ్ అయింది. హిమాయత్ నగర్ ఏమో రెసిడెన్షియల్ బ్రిడ్జ్ అయింది. ఇక మన అమీర్పేట్ అయితే నేను రెండిటికి సెంటర్, నన్ను ఏం చేసుకుంటారో చేసుకోండి అని అల్టిమేట్ జంక్షన్ లా మారిపోయింది. చివరికి ఆ హుసేన్ సాగర్ మధ్యలో 1992లో బుద్ధా స్టాచ్యూ వచ్చే వరకు హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ కి గ్యాప్ అస్సలు ఫిల్ అవ్వలేదు. పోనీ లేట్ 80s లో అయినా ఒఫిషియలీ వన్ సిటీగా అయ్యారా అంటే, వెల్ ఫంక్షనల్లీ ఎస్, అడ్మినిస్ట్రేటివ్లీ స్టిల్ సెపరేట్. కానీ పీపుల్ కి ఆ ఫీలింగ్ పోయింది. హైదరాబాద్ లో ఉన్నాము అని చెప్పుకునేవాళ్ళు. నౌ ద పాయింట్ టు బి నోటెడ్ హియర్ ఈస్, రెండు ఎస్టాబ్లిష్డ్ ఏరియాస్ మధ్య ఒక ఇన్ బిట్వీన్ జోన్ డెవలప్ అవుతుంది అంటే, ఆ జోన్ ఆల్వేస్ వాల్యూ క్రియేట్ చేస్తుంది. లైక్ కొండాపూర్, గచ్చిబౌలి ఒక సైడ్, కుకట్పల్లి ఒక సైడ్. కొండాపూర్ ఎగ్జాక్ట్ మిడిల్ లో ఉంది. రెండు సైడ్స్ డిమాండ్ ఉంది. మిడిల్ ఆల్వేస్ విన్స్ బ్రో. లైఫ్ లో ఇన్ బిట్వీన్ గా ఉండటం రిస్కే, బట్ రియల్ ఎస్టేట్ లో ఇట్స్ ఎ గోల్డెన్ ఛాన్స్. దిస్ ఇస్ డే 11 ఆఫ్ హైదరాబాద్ సిరీస్ సిటీ లైట్స్. నో ది సిటీ బిఫోర్ యూ ఇన్వెస్ట్.